అఖండ మూవీ హిందీలో రీమేక్ అవుతోంది. టాలీవుడ్ లో వసూల వరద తెచ్చిన ఈ సినిమాని అజయ్ దేవగన్ హీరోగా రీమేక్ చేయబోతున్నారట. అయితే అక్షయ్ కుమార్ ఈ మూవీ రైట్స్ కోసం సంప్రదింపులు చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా పాజిటివ్ వచ్చిందని తేల్చాడు. దీంతో తన షూటింగ్స్ ఆగిపోయాయి. ఇక తనని కలిసిన వాళ్లంతా పరీక్షలు చేయించుకోవాలన్నాడు చిరు. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ నెట్ఫ్లిక్స్ తో భారీ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ 400 కోట్లని తెలుస్తోంది. తన సొంత ప్రొడక్షన్ లో తీస్తున్న వెబ్ సిరీస్లు, సినిమాలన్నీ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోవటంతో ఇలా 400 కోట్లు సమర్పించుకోవాల్సి వచ్చిందట. ధనుష్ తో వెంకీ అట్లూరి తీస్తున్న మూవీ సార్. ఈ ప్రాజెక్టుకి బ్రేకులు పడేలా ఉన్నాయట. సినిమాటోగ్రాఫర్ దినేష్ కృష్ణన్ ఈ మూవీ నుంచి బయటికెళ్లాడట. అంతేకాదు ధనుష్ డివోర్స్ ఇష్యూ కూడా సార్ మూవీకి బ్రేకులు పడేలా చేస్తోందట. నేచురల్ స్టార్ నాని దసరా మూవీ రిలీజ్ కి ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. 12 కోట్ల సెట్ తో అందరి అటెన్షన్ లాక్కున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 60 కోట్లన ప్రచారం జరుగుతోంది. ఎనర్జెటిక్ స్టార్ రామ్ కొత్త మూవీ ది వారియర్ హిందీ డబ్బింగ్ రైట్స్ 16 కోట్లు పలికిందట. ఇక డిజిటల్ శాటిలైట్ రైట్స్ 20 కోట్లని తెలుస్తోంది. థియేట్రికల్ రిలీజ్ వరకు ఈ మూవీ 70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ సర్కారు వారి పాట. ఇక ఈ సినిమా టీం ఇప్పుడు అభిమానులకు పాటతో ఊపు తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఫిబ్రవరి 14కి సర్కారు వారి పాట సాంగ్ రిలీజ్ కాబోతోంది. ఇక మహేష్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ తీస్తున్న మూవీ పార్దు. ఇందులో విలన్ గా మోహన్ బాబుని సెలెక్ట్ చేశారట. త్వరలో అనౌన్స్మెంట్ వస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది.